రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీ ఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి పదవులు అనుభవించిన అరకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని తెలంగాణ ఉద్యమకారులు మనీష్ డిమాండ్ చేశారు. శైలింగపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో గత 2 రోజుల క్రితం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు హాజరయ్యారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. వాటిని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యేలను తిట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాజకీయ ప్రస్థానం ఉండే మొదలై కౌన్సిలర్ నుండి వైస్ చైర్మన్గా పదవులు చేపట్టిన డివిజన్ను అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేను పిలిస్తే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును కించపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన పని అని మనీష్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం 365 రోజులు టెంట్ వేసుకుని దీక్షలు చేసిన షంబీపూర్ రాజు కేసీఆర్తో పాటుగా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఉద్యమకారుడిని తక్కువ చేసి మాట్లాడితే ఉద్యమకారులు ఊరుకోబోరని హెచ్చరించారు. అరకపూడి గాంధీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా ఖచ్చితంగా ప్రజలకు తేల్చి చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుడు మనీష్ అన్నారు. నా పేరు సిల్వర్ మనీష్ కుమార్. బీఆర్ఎస్ విద్యార్థి నాయకునిగా బీఆర్ఎస్ పార్టీకి సేవ చేసుకున్నా. బీఆర్ఎస్ నియోజక విభాగంలో ఉన్నా. అయితే ముఖ్య కారణం, ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న మేము బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం అని మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని క్లారిటీ లేదు, మాకు తెలుస్తలేదు. మా కార్యకర్తలతో అందుబాటులో లేడు, ప్రజలకు అందుబాటులో లేడు. మేము ఆ మీటింగ్ పెట్టుకొని మా శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారిని, ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణరావు గారిని ఇద్దరిని ఆహ్వానించి పిలిపించుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో మేము అడిగింది ఏంటంటే, ఆర్కేపూడి గాంధీ గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మాకు ఆ స్పష్టత తెలియక స్పష్టత కావాలని కోరుతున్నాం. ఆ స్పష్టత ఇవ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ఉన్నారా? ఆ పార్టీ అయితే ఆ మీటింగ్లో మా పార్టీ ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్న 2 సార్లు ఎమ్మెల్యేని, మా రక్తం చిందుకొని గెలిపించుకున్న ఎమ్మెల్యేని మేము తిట్టుకుంటే పక్కన పార్టీ, పక్కన కార్యకర్తలకు, పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ చిన్నమూర్తి రాజు అనే వ్యక్తికి ఏం సంబంధమో మాకు అర్థం కాలే. మా ఆల్విన్ కాలనీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా కాంగ్రెస్ చిన్నమూర్తి రాజు అనే వ్యక్తి ఏ కాన్స్టిట్యూన్సీ ఉంటారో కూడా తెలియదు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఏం సంబంధం? నీకు ఏం సంబంధం అయ్యా చిన్నమూర్తి రాజు? ఏడున్నావు నువ్వు? నీ ఇల్లేడా? నువ్వు ఉంటుంది ఏడా? నీ ఓటు అక్కేడుంది? నువ్వు ఏ పార్టీ? ఆర్కేపూడి గాంధీ గారు మా పార్టీ, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మా ఎమ్మెల్యే, మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే, మేము తీసుకుంటున్నాం, మా కుటుంబ సభ్యులం. అరే నీకు గుర్తుందా చిన్నమూర్తి రాజు? తమ్ముడు, బ్రదర్, నీకు గుర్తుందా? దళిత బంధు విషయంలో ఇదే ఆర్కేపూడి గాంధీ మా ఎమ్మెల్యే నిన్ను కొట్టిపించిన విషయం మర్చిపోయినా తమ్ముడు? ఆ రోజు దళిత బంధు, మేము దళితుల్ని అని చెప్పి మా దగ్గరకు వచ్చి రాలేదా? దళితుల దగ్గరికి ప్రెస్ మీట్ పెట్టలేదా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావా చిన్నమూర్తి రాజు? నువ్వు, నీకు కొంతమంది బుద్ధి జ్ఞానం ఉందా? తెలివి ఉందా? అసలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలా? ఒక ఉద్యమకాల నుంచి మాట్లాడతావా నువ్వు? షంబీపూర్ రాజు తెలుసా నీకు? అసలు చరిత్ర తెలుసా? పుట్టిన ఆయన ఉన్నప్పుడు